వేసవిలో పిల్లలకు ఏదో ఒక అంశంలో శిక్షణ ఇస్తూ సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. స్థానిక బోస్రోలోని కేఎస్ఆర్ తాయిక్వాండో అకాడమీ 25వ వేసవి శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, మాజీ కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, ఎడ్లపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అకాడమీ ఇన్ఛార్జ్ కె శ్రీనివాసరావు పిల్లలకు తగిన సూచన సలహాలతో పిల్లల ఉత్సాహం నింపారు. మనకు 25 సంవత్సరాల మట్టి సమ్మర్ కేఎస్ఆర్ తాయిక్వాండో నుంచి సమ్మర్ క్యాంప్ జరుగుతుంది ప్రతి సంవత్సరం. దానికి ముఖ్య అతిథులుగా మనకి వీరవల్లి మురళి గారు, గుమ్మడి రమేష్ గారు, మన ఎడ్లపల్లి హెచ్ఎం కుర్ర శ్రీనివాస మాస్టర్ గారు ఇచ్చేస్తున్నారు. వారు సందేశించి ఇంకా పిల్లలందరినీ మంచి ఉత్తేజపరుస్తూ మంచిగా ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళకి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సమ్మర్ కోచింగ్ ఇవాళ 25వ సంవత్సరం. ఇవాళ ఈ క్రీడల పట్ల వాళ్ళు ఆసక్తి పిల్లలు కలిగే విధంగా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా ఇవాళ కేఎస్ఆర్ అకాడమీ శ్రీనివాసరావు గారు దాదాపు పెద్ద మొత్తంలో ఇక్కడ పిల్లల్ని ఈ సమ్మర్ కోచింగ్లో, ఎందుకంటే వాళ్ళని మానసికంగా డైవర్ట్ చేయటం ఒకటి, రెండోది మంచి క్రీడాకారుల్ని ఇవాళ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే దాంట్లో కూడా ఈ అకాడమీ తోడ్పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంతమంది చిన్నారులు చక్కగా మేము కూడా ఒక మంచి క్రీడాకారులుగా తయారవ్వాలి, ఈ కేఎస్ఆర్ అకాడమీలో మేము తర్ఫీదు పొందాలి అనేటటువంటి వేరే వ్యాపకాలకు వెళ్లకుండా సమ్మర్ అనగానే ఎటో ఒకటి కాలక్షేపం చేయడానికి, సరదాగా ఫ్రెండ్స్ వెంబడి తిరగటానికి ఇష్టపడతారు. కానీ చక్కగా ఇలాంటి ఒక మంచి కోచింగ్ సెంటర్కి వచ్చి మంచి క్రీడాకారులుగా, ఒక డిసిప్లైన్ కలిగినటువంటి క్రీడాకారులుగా వాళ్ళు మేము కూడా తీర్చిదిద్దాలి అనే దాంట్లో ఇంతమంది చిన్నపిల్లల దగ్గర నుంచి చక్కగా 10th క్లాస్ గురువు గారు తను చేరుకున్న స్థానానికి తన శిష్యుని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి సదుద్దేశంతో కుర్ర శ్రీనివాసరావు గారు ఈ యొక్క క్రీడా పెట్టి ఈ యొక్క తాయిక్వాండో పోటీ క్లాసెస్ పెట్టి అందరిని కూడా వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వారిని ముందుకు నడిపించుకుంటూ తన స్థానానికి చేర్చుకునే విధంగా చేస్తున్న గురువు గారికి ధన్యవాదాలు. అదే కాకుండా ఎవరైనా కానీ ఒక సమాజంతో ఇంక్లూడ్ అయ్యి పాఠాలు నేర్పే వాళ్ళని ఉత్తమ ఉపాధ్యాయులుగా అనుకుంటారు. అదేవిధంగా ఈనాడు కుర్ర శ్రీనివాసరావు గారు ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మానసికంగా వికాసం చెందాలి. చదువులే కాదు, బట్టీలు పట్టే చదువులే కాదు, వాటితో పాటు క్రీడలు కూడా ఉండాలి. ఈ క్రీడల్లో కూడా ముందుకెళ్ళాలి. ఈ క్రీడల వల్ల మానసికంగా వికాసం చెందుతారు విద్యార్థులందరూ కూడా. ఏది కూడా అతిగా వాడొద్దు, అట్లానే తక్కువ కూడా కొదవ కాకుండా ఎంతవరకు పరిమితమో అంతవరకు ఉండాలి అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు మరలా ఇవాళ పుణికిపుచ్చుకున్నారు. అదే క్రమంలో మరి విద్యార్థులు కూడా ఈ సమ్మర్ క్యాంపులు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి, శారీరకంగా దృఢత్వంగా ఉంటుంది. అందుకోసం ఈ కేఎస్ఆర్ అకాడమీ వారు తీసుకున్నటువంటి ఈ సమ్మర్ క్యాంపు మంచి నిర్ణయం. దాన్ని మరి సపోర్ట్ చేసి తల్లిదండ్రులు కూడా మరి వారి యొక్క పిల్లల్ని తీసుకొచ్చి ఆహ్లాదంగా ఉంచే విధంగా చూడటం, మరి అలాగే ఖాళీ సమయాల్లో వారు విద్యుత్ పరికరాలకు కానీ, నీటి గుంటల వద్దకు కానీ, మరి పొలాల్లో కానీ ఆడుకునేటప్పుడు పురుగులు, విష సర్పాల జోలికి కూడా వెళ్లకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. అలాగే సీరియళ్ళకి కానీ, అలాగే యూట్యూబ్లకి, ఫేస్బుక్లకి పరిమితం కాకుండా చూడవలసినటువంటి ఆవశ్యకత తల్లిదండ్రులు తీసుకోవాలి.